ఫ్రెండ్స్, అప్పటికి ఇప్పటికీ మరెప్పటికీ కూడా ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ప్రేమ కథా చిత్రాలకు దేశము భాష అనే భేదాలు లేకుండా హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని ప్రాంతాల ప్రేక్షకులు కూడా ఎక్కువగా ఆదరిస్తారనే విషయం అనేక సినిమాలతో అనేకసార్లు రుజువైంది. అయితే 1997 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి సంచలన విజయం సాధించిన టైటానిక్ సినిమాకి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఇంతవరకు ఎవరూ చెప్పని అతి ముఖ్యమైన విషయాలను మీతో ఈరోజు షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే మీ అమూల్యమైన అభిప్రాయాలని మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చేస్తారు కదా? ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే, ఎప్పుడో 112 సంవత్సరాల క్రితం, అంటే 1912 ఏప్రిల్ 14వ తేదీన ఇంగ్లాండ్ నుంచి న్యూయార్క్ మొట్టమొదటిసారి 1300 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఒక నౌక 4 రోజులకే ఒక బలమైన ఐస్బర్గ్ని ఢీకొని మూలిగిపోయి ఆ నౌకలో సిబ్బందితో సహా 1517 మంది జలసమాధి అయ్యారు. ఇది ప్రపంచంలోనే అత్యంత విషాదకరమైన సంఘటన. టైటానిక్ అనే ఈ ఆధునిక నౌక ఎంతో అనుభవం ఉన్న వైట్ స్టార్ లైన్ అనే సంస్థచే తయారు చేయబడింది. దీని పొడవు 882 అడుగులు, వెడల్పు 92 అడుగులు. ఇంత సువిశాలంగా అత్యంత ఆధునిక సౌకర్యాలతో 3 ఏళ్ల పాటు ఈ సుందర టైటానిక్ నౌకర్ని నిర్మించారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ షిప్ని నిర్మించడానికి $7.5 మిలియన్ల ఖర్చయిందట. అత్యంత విలాసమైన ప్రయాణానికి సిద్ధమైన ఈ నౌకను చూసి మీడియా వారు అన్సింకబుల్ టైటానిక్ అనే పేరుతో వార్తాపత్రికలు ఎంతగానో పొగడ్డంతో ధనికులు, సెలబ్రిటీలు ఎంతోమంది ఈ టైటానిక్ షిప్లో ప్రయాణం చేయడానికి ఉవ్విళ్ళూరారు. ఇంగ్లాండ్ నుంచి న్యూయార్క్ ప్రయాణం చేయడానికి టికెట్ రేట్ ఎంతో తెలుసా? ఫస్ట్ క్లాస్ అయితే $150, అంటే ఇప్పటి విలువ $3,40,000 అన్నమాట. ఎకానమీ క్లాస్ అయితే $30. అయినా సరే అన్ని టికెట్లు షిప్ బయలుదేరే సమయానికి బుక్ అయిపోయాయి. షిప్ మొదటిసారిగా బయలుదేరే సమయానికి అందులో 1300 మంది ప్రయాణికులు, 900 మంది క్రూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా 1912 ఏప్రిల్ 10వ తేదీన ఇంగ్లాండ్లోని సౌత్ యాంప్టన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్ ప్రయాణం ఎంతో ఆర్భాటంగా ఆనందంగా బయలుదేరిన ఈ ఆధునిక టైటానిక్ నౌక బయలుదేరిన 4 రోజులకే ఆర్కిటిక్ మహాసముద్రంలో ఒక ఐస్బర్గ్ని ఢీకొని 2 ముక్కలుగా విడిపోయి మునిగిపోయిందట. ఈ దుర్ఘటనలో 2240 మందికి 1517 మంది చనిపోగా మిగిలిన వారు బతికి బయటపడ్డారట. మరో విశేషం ఏంటంటే, ఈ టైటానిక్ షిప్లో బెర్త్ యాంటోనీ అనే క్యాబరే డాన్సర్, క్విగ్ అనే ఒక హాకీ ప్లేయరు ప్రయాణం చేస్తున్నారు. వీరిరువురు ఒక ప్రేమ జంట. వీరు న్యూయార్క్ చేరుకున్నాక పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని ఎన్నో కళ్ళ కన్నారు. కానీ ఈ ఓడ ప్రమాదంలో విధివశాత్తు ఇరువురు విడిపోయారు. అతను ఏమయ్యాడో తెలియదు, కానీ ఆమె మాత్రం కొన్నేళ్ల తర్వాత టైటానిక్ షిప్ గురించి 1965లో పేపర్లో చూసి బెర్త్ తాను బతికే ఉన్నానని, తనని రక్షించిన లైఫ్ జాకెట్ చూపించి తన ప్రేమ కథంతా ఆ విలేకరులకు చెప్పిందట. ఇంతవరకు మీరు చూసింది యథార్థంగా జరిగిన ఒక విషాద గాథ. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టైటానిక్ షిప్ యథార్థ సంఘటనతో పాటు సంపన్న కుటుంబంలో పుట్టి పంజరంలో చిలకలా పెరిగిన ఒక యువతి రోజీకి అతి సామాన్య కుటుంబంలో పుట్టిన జాక్ అనే చిత్రకారుడికి మధ్య ఒక అందమైన ప్రేమ కథను జోడించి ఎంతో రొమాంటిక్ ఐకాన్ చిత్రంగా డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ ఈ టైటానిక్ సినిమాని మలచి ఒక గొప్ప విజయాన్ని సాధించాడు.
అంతేకాదు 1997లో రిలీజ్ అయిన ఈ సినిమాకి 11 ఆస్కార్ అవార్డులు లభించాయంటే ఈ సినిమా ఎంత గొప్పదో ఊహించవచ్చు. ఈ సినిమా తీసే ముందు డైరెక్టర్ సముద్రంలోకి మునిగి టైటాన్ షిప్ని 12 సార్లు బాగా పరిశీలించి చూసి వచ్చాడట. అదే టైటానిక్ షిప్ యొక్క యథార్థ సంఘటనని కథాంశంగా 1951లో ఏ నైట్ టు రిమెంబర్ పేరుతో ఒక సినిమా తీయడం జరిగింది. కానీ 1997లో వచ్చిన ఈ టైటానిక్ అంత ఆదరణ ఆ సినిమాకి లభించలేదు. దానికి ముఖ్య కారణం ఆ రోజుల్లో ఇంతగా టెక్నికల్ ఎఫెక్ట్స్ లేకపోవడమే కావచ్చు. ఈ సినిమా తీసే ముందు డైరెక్టర్ జేమ్స్ కెమెరన్ టైటానిక్ షిప్ గురించి ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేశాడట. ఆ ప్రయత్నంలో 12 సార్లు సముద్రంలో మునిగి టైటానిక్ షిప్ని పరిశీలించి వచ్చాడట. అసలైన టైటానిక్ షిప్ నిర్మాణానికి 7.5 కోట్లు ఖర్చు అయితే ఈ సినిమా నిర్మాణానికి మాత్రం $200 మిలియన్ ఖర్చు అయిందట. మరో విశేషం ఏంటంటే కేవలం ఈ సినిమాలో కనిపించే టైటానిక్ షిప్ నమూనాకు తయారు చేయడానికి $40,000 ఖర్చు అయిందట. ఈ సినిమా కోసం మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా సముద్రం ఒడ్డున ఈ టైటానిక్ షిప్ నమూనా తయారు చేసి షూట్ చేశారట. షిప్ విరిగిపోయి సముద్రంలో మునిగే సీను బెల్మౌంట్ ఒలింపిక్ పూల్లో తీయడం జరిగింది. ఈ సినిమా 1900 సంవత్సరంలో జరిగిన హిస్టారికల్ కథ కనుక ఆ సమయంలో మేకప్, వస్త్రధారణ, ఫర్నిచర్, అలంకరణ వంటి పలు సున్నిత విషయాలు కూడా అప్పట్లో ఎలా ఉండేవో అదే విధంగా ఉండేలా ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు డైరెక్టర్ కెమెరన్. ముఖ్యంగా డైనింగ్ టేబుల్ సీన్స్లో వాడిన కప్పులు, స్పూన్లు వంటి అనేక అంశాలపై ఎంతో జాగ్రత్త తీసుకున్నట్టుగా సినిమా చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఇక డాన్సింగ్ సీక్వెన్స్ అయితే ఎన్ని కెమెరాలు వాడారో తెలియదు కానీ ఎంతో సహజంగా, ఎంతో అందంగా, ఎంతో ముద్దుగా చిత్రీకరించారు. ఇందులో సుమారు 200 మంది ఎక్స్ట్రా ఆర్టిస్టులు నటించారట. కానీ షిప్లో పనిచేసే వారి దగ్గర నుంచి ఆర్కెస్ట్రా వరకు అందరికీ ఏదో విధంగా కథలో భాగస్థులను చేయడం గమనార్హం. ఈ సినిమా షూటింగ్ చాలా వరకు కాలిఫోర్నియాలోని బాజా స్టూడియోలో జరిగింది. అందులో పనిచేసిన టెక్నీషియన్స్ అంతా ఎంతో శ్రమించి సినిమా విజయవంతం కావడానికి దోహదపడ్డారు. ముఖ్యంగా టైటానిక్ షిప్ నమూనాను మాత్రం సుమారు సంవత్సరం పాటు శ్రమించి డిజైన్ చేశారట. అందుకే షిప్ సగం వరకు విరిగి సముద్రంలో మునిగే సీన్, అప్పుడు ప్రయాణికులు ఎంతో కంగారుగా జారిపోతూ సముద్రంలో మునిగిపోయే సీను ఎంతో సహజంగా, చూస్తున్నంతసేపు మనం కూడా అందులో ఉన్నంత ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా చూసిన వారెవరు కూడా ఆ సన్నివేశాన్ని మర్చిపోలేరు. ఇక రొమాంటిక్ సన్నివేశాల్లో నటించిన హీరో హీరోయిన్లు వారి పాత్రలో అతి సహజంగా నటించి ప్రేక్షకుల హృదయంలో చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా పెయింటింగ్ సీను, షిప్ చివర ఇద్దరు నిలబడి కేరింతలు కొట్టే సీను టైటానిక్ పోజుగా ఇప్పటికీ ఫేమస్ అయిపోయింది.
అసలు ఈ టైటానిక్ సినిమాని తీయడమే ఒక మిస్టరీ. తెర మీద కనిపించే నటీనటులతో పాటు కెమెరామెన్, లైటింగ్, సెట్టింగ్స్ వంటి అన్ని విభాగాల టెక్నీషియన్స్ శ్రమ, ప్రతిభ అడుగడుగునా కనిపిస్తాయి. And action. And cut. క్లైమాక్స్లో హీరోయిన్ కాపాడే సీను కన్నీళ్లు తెప్పిస్తాయి. ఇలా ప్రతి సన్నివేశాన్ని మర్చిపోలేని విధంగా చిత్రీకరించడంలో దర్శకుడు క్యామెరన్ 100కి 100 పాళ్ళు సఫలీకృతుడయ్యాడు. తనకు కావాల్సిన విషయాన్ని కెమెరామెన్తో పాటు టెక్నీషియన్స్ అందరికీ క్లియర్గా వివరించి ప్రతి షాట్లోనూ విజువల్ ఎఫెక్ట్స్ కనపడేలా ఎంతో కృషి చేశాడు డైరెక్టర్ క్యామెరన్. ఇక కెమెరామెన్ గురించి, విజువల్ ఎఫెక్ట్స్ గురించి చెప్పాలంటే డిజిటల్ డొమైన్, అండర్ వాటర్ షాట్స్ కోసం సీజీ అండ్ మ్యానియేచర్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎంతో సహజంగా చిత్రీకరించారు. ఇలా ఈ టైటానిక్ సినిమా కోసం 24 క్రాఫ్ట్లు కూడా సమిష్టిగా కృషి చేసి అభూతో నభవిష్యత్ అన్నట్టుగా అంతటి మహత్తరమైన దృశ్యకావ్యాన్ని మనకు అందించారు. కనుకనే ఈ టైటానిక్ సినిమాకి 11 ఆస్కార్ అవార్డులు లభించాయంటే ఆశ్చర్యమే లేదు. ఇవ్వండి ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్న విశేషాలు. మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోలో త్వరలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు మరి. బాయ్.